ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో లైక్ చేసి తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకైతే ఏదైతే బకాయిలు విడుదల చేయాలి అనేది జీవో 77 రద్దు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో విద్యార్థి సంఘాలు అయితే మనకు డిమాండ్ అయితే చేస్తున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకైతే సో విశాలాంధ్ర న్యూస్ పేపర్ టుడే అయితే మనకు అప్డేట్ అయితే వేశారు. సో ఫీజు రీయింబర్స్మెంట్ మనకు ఉపకార వేతన బకాయిలు మొత్తం 3,580 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి నాయకులు డిమాండ్ అయితే చేశారు. సో మనకు రీయింబర్స్మెంట్ అంతగా 10 లక్షల మంది విద్యార్థులు అయితే సో ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా విడుదల చేయాలని, అంతకుముందు మనకి ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ పే చేయాలో విద్యా దీవెన వసతి దీవెన లాంటివి సో పెండింగ్ ఉన్న ఫీజులు కూడా విడుదల చేయాలని అయితే మనకు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. మనకైతే విద్యా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కోసం. సో ఇది ఆల్రెడీ మనకు 1 వీక్ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చి మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. దీనికి సంబంధించి మనకు ఇంకా కొనసాగుతుంది అనమాట. సో ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మనకి ఇంకా అమలు అయితే చేయబోతున్నారు. సో ఇంకా కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. సో అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మనకు పెండింగ్ లో ఉన్నవి కూడా, అలాగే మనకి ఇప్పుడు పే చేయాల్సినవి అన్ని కూడా మనకైతే కాలేజ్ యొక్క కళాశాలకి అయితే వెళ్తాయి అనేది మనకు విద్యాశాఖ నారా లోకేష్ గారు అయితే చెప్పారు. సో దీని సంబంధించి మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఫస్ట్ పేమెంట్ అనేది మనకు తెలియదు. సో అఫీషియల్ అప్డేట్ ఇస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆల్రెడీ మనకు ప్రాసెస్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ.